నమస్తే ఆంధ్రప్రదేశ్. తన శ్రావ్యమైన గొంతుతో అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది మంది శ్రోతల్ని రంజింపజేస్తూ అనేక మంది హీరోలకి డబ్బింగ్ చెప్తూ మెప్పించి ఒప్పించిన గంధర్వ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాటి మన గెస్ట్ అవర్ అతిథి. బాలు గారు నమస్తే అండి. నమస్కారం. మీరు పుట్టి పెరిగిన ఊరి గురించి, మీ ప్రస్థానం గురించి, తల్లిదండ్రుల గురించి 2 ముక్కల్లో చెప్తారా? వాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు 16 ముక్కలు క్వశ్చన్ అడిగారు, 2 ముక్కల్లో చెప్పాలంటే ఎందుకంటే అందరికి తెలిసిన విషయాలు అయినా కూడా చెప్పలేను అని చెప్పాలంతే 2 ముక్కల్లో. నేను పుట్టింది ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామం అండి. మా తల్లిగారి ఊరు కోనేటంపేట అని తిరుత్తణికి దగ్గరగా ఉంటుంది. నేను పెరిగింది నెల్లూరులో. నా 6th స్టాండర్డ్ వరకు నెల్లూరులో చదువుకున్నాను. తర్వాత మా మామగారు నన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయి ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఏ ఊరికి వెళ్తే ఆ ఊరితో ఆయనతో పాటు వెళ్ళాను నేను. సో నగరి అనే ఊరిలో 2 సంవత్సరాలు చదువుకున్నాను. అక్కడ 3rd ఫార్మ్ అండ్ 4th ఫార్మ్, 5th ఫార్మ్ అండ్ SSLC కాళహస్తిలో చదువుకున్నాను. PUC ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో చదివాను. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అనంతపూర్లో చదివాను. తర్వాత AMI చేయడానికి మళ్ళీ మెడ్రాస్ వచ్చాను. ఇంజనీర్ కావాలనుకుని గాయకుడు కావటానికి దారితీసిన పరిస్థితులు కానీ మీరు అనుకుని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? అనుకోకుండా వచ్చానండి. ఇట్స్ ఓన్లీ డెస్టినీ, అంతకంటే నేనేం చెప్పలేను. మామూలుగా సరదాగా పాడేవాడిని కానీ సీరియస్గా పాటకుండా అయిపోవాలని, ప్రొఫెషన్గా తీసుకోవాలని ఏనాడు అనుకోలేదు. ఒక కాంపిటీషన్లో నేను పాడుతున్నప్పుడు విన్న జానక్ గారు వై డోంట్ యు ట్రై ఇన్ ఫిల్మ్స్ అంటే ఆవిడ పెద్దవాడు చెప్పింది కదా అని ప్రయత్నించాను. ప్రయత్నిస్తే అప్పుడు చాలా చిన్నవాడిని, నాకు 17-18 ఏళ్ళు ఉంటాయి. అందరూ బాగా పాడుతున్నావు కానీ నేను చిన్నపిల్లవాళ్ళకు ఉపయోగించలేము, పెద్దవాళ్ళ వయసుకు వాడుకోలేము, మెచ్యూర్ అయినప్పుడు చూద్దామన్నారు. సో ఈ తిరుగుల్లో 1 year అయిపోయింది. తర్వాత ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానేమో, చదువుకోవడానికి తండ్రి గారు పంపిస్తే ఇవన్నీ ఎందుకు మనకని మానేశాను నేను. అలాగే మరొకసారి అంటే సరదా కాంపిటీషన్లో పాల్గొనడం అంటూ చేసేవాడిని. దాని వెనకాతల ఉద్దేశ్యం మాత్రం సినిమాల్లో రావాలని కాదు. మెడ్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్, అది ఆంధ్ర క్లబ్ అంటారు ఇప్పుడు, దాంట్లో పాడుతున్నప్పుడు కోదండపాండు గారు నన్ను వినడం, ఆయన నాకు వెంటనే అవకాశం ఇవ్వడానికి ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు కూడా అందరూ అదే అన్నారనమాట, చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడు, తర్వాత చూద్దామని. బట్ ఆయన పట్టుబిడను విక్రమార్కుల్లాగా మరి ఏం చూశారో నాకు తెలియదు, నా కోసం చాలా ప్రయత్నించి అల్టిమేట్గా పద్మనాభం గారు రేఖాండ్ మురళి ఆర్ట్ సినిమాలో మర్యాద రామల చిత్రంలో 1966 డిసెంబర్ 15వ తారీఖున ఫస్ట్ రికార్డింగ్ అయిందండి. అలా రావడం జరిగింది. అప్పటికి కూడా సీరియస్గా నేను ప్రొఫెషనల్ సింగర్ అవుతానని అనుకోలేదు. బట్ గాడ్ హ్యాస్ బీన్ కైండ్, అందుకంటే నేనేం చెప్పలేను. నేను దానికంటూ చేసిన పెద్ద ప్రయత్నం అంటూ ఏమీ లేదు. నేను ఎలా పాడుతున్నానో ప్రయత్నించాను. ప్రొఫెషనల్ అయిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకుని పాడడం మొదలెట్టాను. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు అన్నారు కోదండపాండి గారు మీలో ఏదో టాలెంట్ చూసి పరిచయం చేశారని చెప్పి. ఒక మనిషిలో గాత్రం కానీ ఇంకో టాలెంట్ కానీ గుర్తించే అవకాశం ఉందా? ఇతను గొప్పవాడు అవుతాడని చెప్పేసి ముందే చెప్పగలుగుతారా? ఒక సీనియర్గా మీరు ఇప్పుడు చెప్పగలుగుతారా? ఇప్పటికి కూడాను చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పాడే స్థాయిని ఊహించుకుని అందరూ మీరు చాలా గొప్పగా పాడుతున్నారు అనడంలో తప్పులేదు. దాదాపు 40 సంవత్సరాల నుంచి పాడుతున్నాను. నేను అనుభవం ఉన్న సింగర్ కింద లెక్క. నేను ఆ రోజుల్లో ఆయన మొట్టమొదటిసారి నా వాయిస్ని విన్నప్పుడు చాలా అమెచ్యూర్ సింగర్ని, చాలా అమెచ్యూరిష్గా. ఆ పరిస్థితుల్లో ఆయన నన్ను విని ఆయన అన్న మాట ఏంటంటే, మినిమం 40 సంవత్సరాలు పాడతావయ్యా నువ్వు సక్రమంగా కనుక ఉపయోగించుకుంటే నీ వాయిస్ని అన్నారు. మరి ఏం చూసి ఆయన చెప్పాడు నాకు అర్థం కాదండి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు దేర్ షుడ్ బి సమ్ ఎక్స్ట్రాడినరీ స్పార్క్ ఇన్ ఎ పర్సనాలిటీ. అది నా గురించి నేను బేరుజు చేసుకుంటే ఆ సందర్భంలో మాత్రం నాకు అంత స్పార్క్ లేదు. అక్కడ పాడిన వాళ్ళందరిలోకి నేను చాలా బాగా పాడాను, అది వేరే విషయం. బట్ ఐ డోంట్ థింక్ దట్ వాజ్ సఫిషియంట్ టు సీ. ఒక మనిషి నన్ను ఆ ఆధారాన్ని చేసుకుని 40 సంవత్సరాలు నేను ఒక పెద్ద గాయకుడిని అవుతానని ఊహించుకోవడానికి కారణం అవుతుందని మాత్రం నేను ఊహించలేను. అలాంటప్పుడే మనకు డెస్టినీ మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అంతకు మునుపు నేను అందరూ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అవకాశాల కోసం వెళ్ళాను, ఒక కోదండపాండి గారి దగ్గరకి తప్పించి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే పైకి వస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సరే, ఆయనకి తక్కువ సినిమాలు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగడం ఎందుకు అనుకున్నాను. లేకపోతే మిగతా పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళే చేయలేదు, ఆయన ఏం చేస్తాడు అనుకున్నాను. ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, ఆయన అవకాశాన్ని అడగలేదు. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఆయన నన్ను చూసి నన్ను పట్టుకుని నేను ఇలా చేస్తానయ్యా అన్నాడు. ఇదంతా ఇట్స్ ఓన్లీ స్క్రీన్ ప్లే రిటర్న్ బై గాడ్ అనిపిస్తుంది నాకు, అందుకంటే వేరే కారణమే కనిపించదు. పాటని వినని వాళ్ళు కానీ, అంటే వినాలనుకుని వాళ్ళు కానీ, రసాస్వాదన పొందని వాళ్ళు కానీ ఉండరు. దాన్ని అసలు పాటలో ఏముందండి? పాట ఎన్ని రకాలు? పాట ఎప్పుడు పుట్టింది? పాట ఇంపార్టెన్స్ ఏంటి అసలు? సంగీతం అనేది
ఇది మన దేశానికి సంబంధించిందే కాదు, ప్రతి జీవికి, నేను అనేది మనిషికి మాత్రమే కాదు, ప్రతి జీవికి భగవంతుడు సృష్టించిన ప్రతి జీవరాశి మీద కూడా సంగీతం యొక్క ప్రభావం ఉంటుందని సైంటిస్టులు అందరూ తీర్చారు. జీవరాశులు అంటే కేవలం చతుష్పాదాలు, 2 పాదాలతో నడిచే మనుషులనే కాదు, నా దృష్టిలో చెట్టు, చేమ, నీరు, గాలికి కూడా సంగీతం అంటే అంత ప్రియమని అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆవులు ఎక్కువ పాలిస్తాయి సంగీతాన్ని వింటూ అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పొలాలు ఎక్కువ పంట దిగుబడిని ఇస్తాయని ప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సంగీతానికి మనం ఐతిహ్యం ఏమిటి, హిస్టరీ ఏమిటి అని పురాణప్రదంగా కనుక ఆలోచిస్తే, ఇదో శంకరుడి ఢమరకన్ నుంచి ఓంకారనాదం పుట్టిందన్నారు, అక్కడి నుంచి సంగీతం వచ్చింది అంటారు. అది ఒక ప్రక్రియ. ఇలా కాకుండా శబ్దం అనేది లేకుండా ప్రపంచం లేదు. మనిషితో పాటు శబ్దం కూడా ఉంది. ఈ శబ్దం అన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఒక ప్రక్రియ. ఆ శబ్దాన్ని అందమైన పాళ్లలో కలిపితే చెవికి ఇంపుగా ఉండేటటువంటి ధ్వనే సంగీతం అని నా అభిప్రాయం. ఇప్పుడు క్యాకఫోన్ ఉంది, ఇప్పుడు దీని మీద ఇలా కొట్టచ్చు, మనం దీన్ని ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు. దాన్ని ఒక చట్టంలో ఉపయోగించి అంటే తాళం అవుతుంది, అది మ్యూజిక్ అవుతుంది. అలాగే ఇవన్నీ శబ్దాలే, అంటే అది సంగీతం అయింది. అంటే ఏమి తెలియని పామరుడికి కూడా చెవికి ఇంపైన నాదం వినిపిస్తే ఇది మామూలు శబ్దం కాదు, ఇది మామూలు శబ్దానికంటే అతీతమైంది అని దానికి సంగీతం అని పేరు పెట్టారు. సో నా దృష్టిలో మనిషికి ఉల్లాసాన్ని కల్పించేది, అతని శ్రమను మర్చిపోయేటట్టు చేసేది, అతనికి ఒక విధమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లేది సంగీతం. దట్ ఈజ్ సౌండ్. అంటే సౌండ్ సుశ్రుతిగా ఉండి చెవికి ఇంపుగా ఉన్న శబ్దం సంగీతం అవుతుంది, లేకపోతే అది ఉట్టి శబ్దం అవుతుంది, నిర్జీవమైన శబ్దం అవుతుంది, అంతే. మీకు బాగా ఇష్టమైన సంగీతం ఏది? సంగీతం ఏదైనా, చెవికింపైంది ఏదైనా నాకు ఇష్టమేనండి. నాకు అర్థం ఏది పాడాలనుకుంటారు? ఎనీథింగ్. నాకు చేతనైన సంగీతం ఏది ఇచ్చినా నేను పాడతాను. నాకు చేతకాందైతే క్షమించండి, ఈ పాట నేను పాడలేను, వదిలేసుకుని వెళ్ళిపోతాను. అలా చాలాసార్లు జరిగింది కూడా. ఏదైనా సరే నాకు అలాంటివనే ఏం లేదు. మంచి సాహిత్యం, సంగీతం ఉన్నటువంటి పాట ఏదైనా సరే పాడడానికి నాకు ఆనందంగా ఉంటుంది. తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగు భాషకు కానీ, తెలుగు వారి సొంతమైనటువంటి పద్యానికి కానీ ఇప్పుడు కొంత ప్రమాదం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అది అందరం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు భాషని, ఆ పద్యాన్ని మీరు చెప్తానే ఉంటారు, కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు నాకు చేతనైంది నేను ప్రతి వాళ్ళ లోపల ఒక చిన్న ఉద్దీపన తీసుకొస్తున్నాను. ఎందుకంటే నాకు ముఖ్యంగా దీనికి కలగడానికి కారణం, నేను తెలుగువాడినై ఉండి చాలా భాషల్లో పాడుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఆంధ్రదేశంలో కంటే బయట వేరే రాష్ట్రాల్లో నాకు ఇస్తున్నటువంటి, నా పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, గౌరవంతో పోల్చుకుంటే నాకు మన వాళ్ళు ఇచ్చే ప్రేమ చాలా తక్కువ అని అనిపిస్తుంది కంపారిటివ్లీ. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. మన ఇంట్లో ఉన్న విషయం మనకు తెలియదు, బయట వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఇది నేను కంప్లైంట్గా చెప్పట్లేదండి, ఉన్న విషయం. అలాగే వాళ్ళ భాషలకు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఎందుకు మన భాషని ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటున్నామని అనిపిస్తుంది నాకు. మీరు కర్ణాటకకు వెళ్ళండి, కన్నడ భాష గురించి వాళ్ళు ప్రాణం ఇస్తారు. అలాగే తమిళనాడులో వెళ్తే మాట్లాడే మహానుభావులందరూ వేదిక మీద ఒక చిన్న ఇంగ్లీష్ ముక్క కూడా లేకుండా తమిళంలోనే మాట్లాడతారు. తమిళ గురించి వాళ్ళకి అంత ప్రేమ, అంత దాని మీద ఒక అభిమానం అన్నమాట. వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన అంగం భాష. ఇక్కడ ఏ భాషకు తీసిపోనటువంటి ప్రత్యేకత ఉన్న మన భాషని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం అంటే, నా దృష్టిలో పాశ్చాత్య ప్రభావాలు ఎక్కువగా వినపడుతున్నాయండి, ఎక్కువ పడుతోంది మన మీద. దానికి నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైన కారణం మన టెలివిజన్ మాధ్యమం అని చెప్పచ్చు. అంటే అది నేను పొరపాటు తప్పు అని అన్ను. టెలివిజన్ మాధ్యమం ద్వారా ప్రపంచం అంతా మన డ్రాయింగ్ రూమ్లోకి వస్తుంది, మనం చూస్తున్నాం. ఇక్కడ చిన్న పిల్లల మీదనండి ఇలాంటివి చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది మాధ్యమం తప్పని నేను అన్నాను. మాధ్యమం అంటూ, టెలివిజన్ అంటూ కనిపెట్టిన తర్వాత టెలివిజన్ ఎవరు బ్యాన్ చేయలేరు. ప్రపంచంలో ఉన్నదంతా చూడాలి, తెలుసుకోవాల్సిన అన్నీ వస్తాయి. దాంట్లో పిల్లలు ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఈ మాధ్యమం ద్వారా వాళ్ళ మీద ఏది ఇన్ఫ్లుయెన్స్, ప్రభావాన్ని చూపించాలి, ఏది చూపించకూడదు అనేటటువంటిది పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. అది వాళ్ళు, అందుకనే చెప్తాను, ముందు పెద్దల పద్యం నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి అని చెప్తుంటాను నేను. మనం ఏం చేయకుండా పిల్లలు నువ్వు అది చేయంటే నువ్వు చేయట్లేదు కదా నాన్న అంటారు పెద్దలు, పిల్లలు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి. నేను గమనిస్తున్నాను, సైకలాజికల్గా ఆలోచిస్తే కూడా ఒక ఎయిర్పోర్ట్లో ఎవరైనా ఇద్దరు తెలుగు వాళ్ళు కనపడితే చుట్టుపక్కల వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే మనం తెలుగు మాట్లాడితే నామోషి ఏమోనని వాళ్ళ భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీరిద్దరు మలయాళీ భాషకు సంబంధించిన ఇద్దరిని మీరు ప్రపంచంలో ఎక్కడన్నా పెట్టండి, వాళ్ళ చుట్టూ వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్న వాడు విపరీతంగా అందరికీ వినబడేటట్టు మలయాళంలోనే మాట్లాడుకుంటారు, తమిళుడు తమిళంలోనే మాట్లాడుకుంటాడు, నార్త్కి వెళ్తే హిందీ వాళ్ళు హిందీలోనే మాట్లాడుకుంటారు. మన తెలుగు వాళ్ళకి అభిజాత్యం అది ఏంటో మరి అర్థం కాదు. ఈ న్యూనత ఎందుకు ఏర్పడిందండి? ఐ డోంట్ నో సార్. దీనికి పెద్దగా సమాధానం చెప్పాలి. కొన్ని చాలా గట్టి రూల్స్ కూడా తీసుకురావాల్సిన అగత్యం ఉంటుందండి. అలాంటప్పుడు ఇది డెమోక్రసీ కదా, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు కదా అని జనం అనుకోవచ్చు. కానీ ఆ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే రీతిలో మనం ఏం కోల్పోతున్నాం అనేది ఆలోచించి చూస్తే మాత్రం అలా ప్రవర్తించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఏ మాధ్యమాన్ని తీసుకోండి, తెలుగు పేపర్ తీసుకోండి, తెలుగు పేపర్లో మీరు ముద్రించేటటువంటి విషయాలను చూస్తే దాంట్లో 40% తెలుగు ఉంటుంది, 60% ఇంగ్లీష్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా మ్యాగజైన్స్ తీసుకోండి, లేకపోతే సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం చూడండి. మీరు సగం మంది హీరోలు, సగం మంది హీరోయిన్లు అంటే అసలు మొత్తం హీరోయిన్లకు ఎవరికి తెలుగు రాదు ఈరోజు, అది వేరే విషయం. సగం మంది హీరోలకి మీరు మాట్లాడుతుంటే తెలుగు కంటే కూడా ఆంగ్లమే ఎక్కువ ఉపయోగిస్తారు. నేను అనేది ఏంటంటే మొత్తం చాదస్తంగా తెలుగులోనే మాట్లాడాలని నేను ఎయిర్ కండిషనర్ ట్రూ ట్రాన్స్లేషన్ చేసి శీతలపు డబ్బాను వాతానుకూలపు పెట్టిను మీరు పని చేసేటట్టు చేయండి అని అంటే అది కూడా బాగోదు. ఎక్కడెక్కడ ఇంగ్లీష్ ముక్కలు వాడాలి అక్కడ వాడుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వాలి. దీని గురించి అట్టడుగు ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ప్రారంభించాలి. ఈ విషయాన్ని గురించి ఏమైపోయిందంటే కాన్వెంట్ స్కూల్ అనేటప్పటికి అది చాలా ఫ్యాషను, పెద్ద విశేషం. మా అబ్బాయి అసలు తెలుగు రాదండి, ఇంగ్లీషే మాట్లాడతారు. మేము వీ డోంట్ సీ తెలుగు ఫిల్మ్స్, వీ సీ ఓన్లీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అనడం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది దౌర్భాగ్యం. వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది. అదొక రుగ్మత, అదొక జబ్బు. మీరు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడండి, ఎవరు కాదంటలేదు. ఇంగ్లీష్ ఇప్పుడు మనం వేసుకున్న ప్యాంటు, మీరు వేసుకున్నారు ప్యాంటు చొక్కా వేసుకున్నారు, ఇది మన సంస్కృతి కాదు. అంత మాత్రం చేత మీరు తెలుగు వాళ్ళు కాదని పోదు. మనం చేసేటటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆచార వ్యవహారాలను కొంచెం పక్కకు పెట్టాల్సిన అవసరం వస్తుంది, అందులో తప్పులేదు. కానీ బేసిక్గా నేను తెలుగు వాడిని మర్చిపోకూడదు, దానికి గర్వపడాలి. ఆ గర్వం మనిషిలో ఉన్ననాళ్లే భాష మీద వాళ్ళకి పట్టు ఉంటుంది. ప్రాచీన కవుల్లో కానీ ఆధునిక కవుల్లో కానీ మీకు నచ్చిన కవి కానీ మీకు నచ్చిన మంచి పద్యం కానీ ఒకటి చెప్తారా? బోలెడు మంది ఉన్నారండి. అంటే నేను గ్రంథాలు కానీ ప్రబంధాలు కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదండి. ఎందుకంటే ఇంత ప్రేమ ఉంది మీకు సాహిత్యం మీద, వీటి ఎవరన్నా చెబుతుంటే వినేవాడిని. నాకు చేతికి దొరికిన పుస్తకాలన్నీ చదివేవాడిని. అంటే నేను విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా చదివి ఉండకపోవచ్చు, కొన్ని పుస్తకాలు ఆయనవి చదివాను, అలాగే బాపిరాజు గారు చదివాను, చలం గారు చదివాను, కొమ్మూరు సాంబశివరావు గారు చదివాను, ఈ మధ్య రాస్తున్నాం అన్నీ చదివాను, ఎండమూరి వీరేంద్రనాథ్ చదివాను. దేనికదే ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక అద్భుతం ఉంటుంది. అలాగే అర్థం కాకపోయినా శబ్ద ప్రధానమైనటువంటి పద్యాలు విని సంతోషపడిపోయాం. ఇది తెలుగు పద్యమనో, ఇది సంస్కృతి సమాస భూయిష్టమైందనో అనుకుని దూరంగా పెట్టేలేదు. శబ్ద ప్రధానమైనవి ఆలోచించినా కూడా అటచని కాంచ భూమి సురుడంబర చుంబి అనేటప్పుడు అందరూ ఇది మాకు నోరు తిరగదండి అని అనుకుంటారు. నోరు తిరగకపోయినా సుప్రభాతాలు మనం దేవుడి దగ్గర చదవట్లేదా, విష్ణు సహస్రనామం చదవట్లేదా? అక్కడ ఏంటంటే దేవుడు ఉన్నాడని భయం, ఆ భయం భాష పట్ల కూడా ఉంటే అన్నీ వస్తాయి. చదవడం మొదలు పెడితేనండి అసలు ఆటోమేటిక్గా భాష మీద మక్కువ వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని నేను ఏది నాకు ఇదే నచ్చింది ఇది నచ్చలేదని చెప్పలేనండి. చెత్త సాహిత్యం తప్పించి మంచి కథ అయినా, అది కృతకమైన కావచ్చు, లేకపోతే హిస్టరీకి సంబంధించింది కావచ్చు, పురాణానికి సంబంధించింది కావచ్చు. నేను ఋషిపీఠం చదువుతాను, రచన చదువుతాను, స్వాతి చదువుతాను, వస్తే చందమామ లాంటి పుస్తకం ఏదైనా ఉంటే అది చదువుతాను. చదవడం అనేటటువంటిది నా ప్రక్రియ. నా కారులో ఎప్పుడు చూసినా ఎక్కువగా పుస్తకాలే ఉంటాయి. మీ అందరూ అనుకుంటారు కారులో వెళ్తే మ్యూజిక్ ఎక్కువ వింటారని. నేను మ్యూజిక్ చాలా తక్కువ వింటాను, ఎక్కువ చదువుతాను పుస్తకాలు. బాలు కంఠం నుంచి జాలువారే సంగీతం అంటే సామాన్య పల్లెటూళ్ళలో నుంచి ఉన్న ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక అంతర్జాతీయ వేదికలో ఉన్న మహామహులు బిల్ క్లింటన్ దగ్గర వారికి అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు, ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. మీలో ప్రత్యేకంగా ఉన్న గొప్పతనం ఏంటి? ప్రత్యేకంగా ఉన్న ఆ శ్రావ్యత ఏంటండి గొంతులో? ఇప్పుడు మీరు చెప్పినటువంటి శ్రోతలందరూ బాలు సంగీతాన్ని కాదండి, మంచి సంగీతాన్ని అందరూ వింటారు. బాలుని ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ మాట లేదండి ఎవరిని అడిగినా చెప్తారు. బాగా పాడేటటువంటి వాళ్ళు ఎవరు పాడినా, మంచి సంగీతం చెవికి ఇంపైనది ఏదైనా ఉన్నా కూడాను ఎవరన్నా వింటారు. మీరు అడిగిన ప్రశ్న బాలులో ఉంది ఏమిటి అంటే, నన్ను ఆ ప్రశ్న చాలాసార్లు అనుకున్నాను. బిగినింగ్ డేస్లో నేను చాలా షేకీగా, చాలా
మామూలుగా పాడుతున్న రోజుల్లో నన్ను ఎందుకు ఇండస్ట్రీ ఇన్నాళ్ళు భరించిందో నాకు అర్థం కాదని ఇప్పుడు అనిపిస్తుంది. 40 సంవత్సరాలు ఆ సందర్భంలో ఏదో మామూలుగా పాడుతున్నాడని నన్ను వదిలేసి ఉంటే నా మానాన్ని నేను ఇంజనీర్ని అయి ఉండేవాడిని. కానీ నా తప్పులను కూడా భరించి ఇంత దూరం తీసుకొచ్చిన ఇండస్ట్రీకి నేను చిరరుణగ్రస్తున్నాయి ఉంటాను. అప్పుడు నన్ను గురించి నేను ఆలోచిస్తే నాకు తోచింది ఏంటంటే, భాష పట్ల, ఉచ్చారణ పట్ల చాలా ఆ విలువకు ప్రాముఖ్యత ఇవ్వడం ఒకటి. ఐ థింక్ మిగతా వాళ్ళకంటే నేను పాటను బాగా అనుభవించి పాడతాను అనుకుంటాను. ఐ థింక్ ఐ ఎంజాయ్ సింగింగ్. ఏ భావాన్నైనా కూడా ప్రస్ఫుటీకరించడానికి భగవంతుడు ఒక మంచి గాత్రాన్ని ఇచ్చాడని. దీన్ని ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది ప్రొఫెషనల్గా ఉన్న సింగర్స్ అందరూ కూడా భావరసస్ఫోరకంగా పాడాలనే ప్రయత్నిస్తారు. కానీ కొన్ని గొంతుకలు వాటికి కోఆపరేట్ చేయవు. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మ్యూజికల్గా ఉంటుంది కానీ సౌండ్, దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ కనపడదు. అది వాళ్ళలో లోపం అని నేను అన్నాను. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వోకల్ కార్డ్స్ అలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ గారిని మీరు చాలా సంతోషకరమైన హ్యాపీ సాంగ్ని పాడమనండి, రఫీ గారు పాడినట్టుగా. యు కెనాట్. బహుత్ శుక్రియా బड़ी मेहरबानी मेरी जिंदगी में हुजूर आप आए అని రఫీ గారు పాడింది ముఖేష్ గారు పాడితే మనకు దుఃఖంతో ఉన్నట్టే ఉంటుంది. ఆయన వాయిస్ ధర్మం అలాంటిది. సో ఈ వాయిస్ ధర్మం భగవంతుడు ఇచ్చేది, మన తల్లిదండ్రుల జీన్స్లోంచి వచ్చేది. సో మేబీ ఐ హ్యావ్ అ వాయిస్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఏ విధమైనటువంటి భావాన్నైనా మామూలుగా నేను పాడుతున్నప్పుడు అభివ్యక్తీకరించడానికి ఉపయోగపడే వోకల్ కార్డ్స్ భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకుంటాను. దొంగ పోలీస్ ఆట కాదు, కాయతొలుచు పురుగులతో లార్విన్ హోస్టాథియాన్ ఆట ఆడండి. గెలుపు మీదే. ఇది అన్ని దశల్లోని అన్ని రకాల కాయతొలుచు పురుగుల్ని, చివరికి గుడ్లను కూడా నాశనం చేస్తుంది. బాయర్ వారి లార్విన్ ఇంకా హోస్టాథియాన్ల మిశ్రణం. సార్, నటుడికి తగ్గట్టు గొంతును మార్చి పాడటం మీ ప్రత్యేకత. రాణి ఓ చెండి రాణి అన్న పాట కావచ్చు, నచ్చిన ఫుడ్ మెచ్చిన బెడ్ సిద్ధంరా ఫ్రెండ్ అనే పాట ఇంద్రుడు చంద్రుడిలోది కావచ్చు. ఇలా మీరు గొంతు మార్చి పాడగలగటానికి మిమిక్రీ ఏమైనా నేర్చుకున్నారా? అంటే ఒక స్థాయిలో నేను వచ్చినప్పుడు నాకు పెద్ద సింగర్స్ ఎవరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. అది తప్పు కాదండి. ఎందుకంటే ఘంటసాల అనే ఒక మహామేరు పర్వతం ఒక గంధర్వ గాయకుడు పాడుతున్నప్పుడు అప్పుడే గొంతు విప్పుతున్నటువంటి ఒక కుర్రాడి దగ్గర పాడించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అలాగే కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిస్టులు కూడా ఆ రోజుల్లో శోభన్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కూడాను మాకు మాస్టర్ ఘంటసాల పాడితే మాకు ఇంకా ఇంపుగా ఉంటుందని వాళ్ళు అడగడంలోనూ తప్పులేదు. సో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆర్టిస్టులు కృష్ణ గారు ఒకరండి. తర్వాత కమెడియన్స్ ఎవరు పాపం వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎ సే, మాకు ఫలానా వాళ్ళే పాడాలని అడిగేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి పాడాను. సో వాళ్ళకి పాడుతున్నప్పుడు కమెడియన్స్కి పాడడం నా దృష్టిలో ఒక క్యారికేచర్ ఉంటుంది ఒక్కొక్క వాయిస్కి. రాజబాబుకి ఒక క్యారికేచర్ ఉంది, రేలం గారికి ఒక క్యారికేచర్ ఉంది, కోట శ్రీనివాసరావు ఒక క్యారికేచర్ ఉంటుంది, ఆలీకి ఒక క్యారికేచర్ ఉంటుంది. కొంచెం మిమిక్రీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకు దగ్గరగా, అంటే మామూలుగా పాడితే వాళ్ళకి హీరో పాడినట్టు పాడి మెలోడియస్గా ఉంటే, మాధుర్య ప్రధానమైన పాటలా ఉంటే అది కామెడియన్ సాంగ్లా ఉండదు. మీరు మిమిక్రీ నేర్చుకున్నారా అండి? ఏం లేదండి, చూసి ఏది నేర్చుకోలేదు. నేను చూసి దాన్ని నేను ఆక్లింపు చేసుకోవడమే. అలా వాళ్ళకి దగ్గరగా రావడానికి ప్రయత్నించి అది సక్సెస్ అయ్యాను కమెడియన్స్ పాడుతూ. సో నాకు ముఖ్యంగా పెద్ద నటులు ఇద్దరు, నాగేశ్వరరావు గారు, రామారావు గారికి పాడాలి. ఎలా పాడాలంటే ఇప్పుడు నేను ఘంటసాల గారి లాగానే పాడాలి. జనం ఒప్పుకోవాలంటే ఘంటసాల గారిని నేను ఇమిటేట్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది అనుకుంటారు. కానీ నాకు అది ఇష్టం ఉండదు. ఆ మహాగాయకుడికి ఆయన టింబర్ వేరు, ఆయన వాయిస్ వేరు, నా గాత్రం వేరు. సో నా గాత్రంతోనే పాడుతూ వీళ్ళకి నప్పేటట్టు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే వీళ్ళకి మిమిక్రీ చేస్తే కామెడీలాగా అయిపోతుంది. వాళ్ళ వాయిస్కి దగ్గరగా వాళ్ళు డైలాగ్ చెప్పే ధోరణికి, ముఖ్యంగా వాయిస్ కంటే కూడా డైలాగ్ చెప్పే ధోరణికి దగ్గరగా మన గొంతుకుని తీసుకొస్తే నచ్చుతుందని ప్రయత్నించాను. భగవంతుడి దయవల్ల అది సక్సెస్ అయింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోకి వచ్చేసరికి మహామహులకి అందరికీ మీరు గాత్రదానం చాలామందికి గాత్రదానం చేశారు. ఎవరి భాష వాళ్ళకి మాతృభాష, మన మనిషే గాత్రం వింటున్నాం మనం అనే ఫీలింగ్ కల్పించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక మనిషి ఒక భాషకే, మాతృభాష అనేది ఒకటే ఉంటుంది, కానీ మీకు 4-5 మాతృభాషలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా సాధ్యం? మీరు ఎలా ట్రై చేశారు? నా మాతృభాష ఒకటే సార్, నా మాతృభాష సంగీతం. అక్షరానికి సంబంధించిన ఏ భాష నా మాతృభాష కాదు. ఇప్పుడు మన వాళ్ళు కానీ అవతలి వాళ్ళు పిలిచి మనకు అన్నం పెడుతుంటే మనం ఎంత విశ్వాసం చూపించాలి అంటే, ఎవరి దగ్గరనో ఉప్పు తిన్నప్పుడు ఎంత విశ్వాసం చూపించాలి. నేను పాడిన రెండో పాటే కన్నడంలో. నేను పాడిన
తర్వాతి భాష తమిళం, తర్వాతి భాష మలయాళం, అలా ఎన్నో భాషలు పాడాను. వాళ్ళు ఎందుకు పిలిచి నాకు అవకాశం ఇవ్వాలి? వేరే భాషలో ఎంతోమంది ఆ భాషకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా వీడు పాడితే ఈ పాట బాగుంటుంది అని నన్ను చేరతీసినప్పుడు వాళ్ళకి నేను కృతజ్ఞత ఎలా చూపించగలను? బాగా పాడడం ద్వారా మాత్రమే కాదు, వాళ్ళ భాషను పాడు చేయకుండా ఉండాలి. అందుకని భాష నేర్చుకోవాలి. కనీసం పాటకు సంబంధించినంత వరకైనా మనం మన ఉచ్చారణ ఒక తమిళ పాట అంటే తమిళీయుడిలాగానే ఉండాలి, కన్నడ అంటే కన్నడీయుడిలాగానే ఉండాలి. దానికి కృషి చేయాలి, శ్రమపడాలి, హోంవర్క్ చేయాలి. ఏమి చేయకుండా ఏదో నేను ఎలా పాడినా వినేస్తారని అనుకుని వెళ్తే యూ విల్ నాట్ స్టాండ్ దేర్ అట్ ఆల్. సో ఇది వాళ్ళు నా పట్ల ఉంచిన విశ్వాసానికి నా కృతజ్ఞతను బహిర్గతం చేసుకోవడం కోసమని ఐ వర్క్ వెరీ హార్డ్ ఆన్ ది అదర్ లాంగ్వేజెస్. అందుకని నాకు కఠినం అనిపించిన భాషలో నేను ఎక్కువ పాడలేదు. బెంగాలీలో పాడాను, ఒరియాలో పాడాను. ఆ రెండు నాకు కష్టం అనిపించాయి అనమాట. సో ఐ సాంగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఇన్ దట్. సో మిగతా భాషలన్నీ ఇంచుమించు తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ ఇవి నాకు ఇబ్బంది లేని భాషలు. 99% ఇవన్నీ చదవగలను. ద్రవిడ భాషలకి దగ్గరగా ఉంటాయి భాషలని. కొన్ని ఇబ్బందికరమైన భాషలు కూడా ఉన్నాయండి, దగ్గరగా ఉన్నాయని అనిపించినా కూడాను కొన్ని అక్షరాలు, కొన్ని మాటలు ఉచ్చరించే తీరులో తేడాలు ఉంటాయి. అది వాళ్ళన్నట్టుగానే అంటే తప్ప అది వాళ్ళకెళ్ళి చేరదన్నమాట. సో దానికి హోంవర్క్ చేయాలి. ఐఎమ్ పెయిడ్ ఫర్ దిస్ జాబ్. నాకు భోజనం పెడుతోంది ఆ భాషకు సంబంధించినటువంటి పరిశ్రమ, సినిమా పరిశ్రమ. అందుకని కష్టపడతాను, నేర్చుకుంటాను. ఈ పాట కంటే డబ్బింగ్ ప్రక్రియ చాలా డిఫరెంట్. మీరు డబ్బింగ్ చెప్పి కూడా మెప్పించారు అందరికీ. ఆ భాష వింటున్నప్పుడు మన మనిషే చెప్తున్నాడు అనే ఫీలింగ్ కూడా కలిగింది. దానికి అంటే వాళ్ళ హావభావాలకి తగ్గట్టు మాట్లాడటం కానీ దానికి ఇంకేమైనా వేరే ట్రై చేయాల్సి ఉంటుందా? సంగీతానికి డబ్బింగ్కు పెద్ద తేడా ఉందని నేను అనుకోనండి. రెండిట్లో టైమింగ్ ఉంది. యాక్చువల్గా పాడే ప్రతి గాయకుడు కూడా ఒక ఆర్టిస్ట్ కిందే లెక్క, ఒక నటుడు నటి కిందే లెక్క. ఎందుకంటే కెమెరా ముందు నుంచుని ఆంగికంగా చేసేటటువంటి అభినయం గాత్రంతో మైక్ ముందు చేస్తున్నాం అన్నమాట. మైక్ ముందు గాత్రంతో పాడుతున్నప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో కెమెరా ముందు కూడా ఉండగలిగితే ప్రతి వాళ్ళు మంచి ఆర్టిస్టులే అవుతారు. ఎవరో చెప్పినట్టుగా ఇఫ్ ఎ పర్సన్ నోస్ హౌ టు యూజ్ హిజ్ హ్యాండ్స్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అని. చాలా మందికి చేతులు ఏం చేయాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు షార్ట్లో ఉన్నప్పుడు, మీరు గమనించండి. అందుకని కొన్ని కొత్త మేనరిజమ్స్ వచ్చేస్తాయి. ఆ చేతులను ఏదేదో చేయాలని జేబులో పెట్టుకోవడం, గోడలు కానుకోవడం చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైమింగ్ అన్నది చాలా ముఖ్యం. డబ్బింగ్లో చెప్తున్నప్పుడు కూడా కొంతమంది హెడ్ ఫోన్ లేకుండా చూస్తూనే ముందు ఆ భాషకు ఉన్నటువంటి అర్థాన్ని వచ్చే తెలుగు డైలాగును మననం చేసుకొని కంఠస్థం చేసి దానికి సింక్ చేయడానికి ట్రై చేస్తారు. నేను 99% సినిమా చూడనండి అసలు. నేను పిక్చర్ లేకపోయినా డబ్బింగ్ సింక్లో చెప్పగలను. నాది కేవలం శబ్దం, టైమింగ్ని బట్టి చెప్తాను. సో అది మ్యూజిక్కి సంబంధించి వచ్చింది కాబట్టి వచ్చింది. మిగతా ఎవరిని నేను వాయిస్లకు దగ్గరగా వెళ్ళి చెప్పనండి డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం. కమల్ హాసన్కి ఏంటంటే మరి ఇంచుమించుగా ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే వాయిసెస్. అతని టైమింగ్ నాకు బాగా తెలుసు. అతను నాకు చాలా ఆప్తమిత్రుడు. అతను ఎలా మాట్లాడతాడు, అతను ఏం చేస్తాడో, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో నాకు బాగా తెలుసు. నేను ఐ ఎంజాయ్ డబ్బింగ్ ఫర్ హిమ్. ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అతనికి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు చెప్పడం పెద్ద కష్టం కానీ కాదు. ఈ ప్రక్రియలో నాకు మంచి వాయిస్ ఉంది కాబట్టి చాలామందికి చెప్పించారు. అనిల్ కపూర్ దగ్గర నుంచి, కులభూషణ్ కలబంద దగ్గర నుంచి, టి రాజేంద్ర దగ్గర నుంచి, భాగ్యరాజా దగ్గర నుంచి చాలా వైవిధ్యం ఉన్నటువంటి టిను ఆనంద్, ఇలాంటి వాళ్ళందరికీ చాలామందికి చెప్పాను. అలా చెప్పడంలో కొంచెం ఇబ్బందులు కూడా పడ్డాను. ఒకసారి పర్టికులర్గా కమల్ హాసన్కి ముసలి క్యారెక్టర్లు వాటికి చెప్తున్నప్పుడు గొంతుకు మార్చి చెప్పడం, పర్టికులర్గా ఇది మన భారతీయుడి సినిమా అలాంటి వాటిలో చెప్తున్నప్పుడు వాయిస్ స్ట్రెయిన్ అయిపోవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. బట్ స్టిల్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. మెయిన్ అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఉన్న ముఖ్యమైన ఈ సమీకరణానికి ప్రతిఫలం ఏంటంటే ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. ఘంటసాల గారి గొంతు నుంచి కానీ మీ గొంతు నుంచి కానీ శ్రావ్యంగా వింటూ నిద్రపోయే కొన్ని పాటలను కూడా రీమిక్స్ అనే పేరుతో పిచ్చి పిచ్చి డ్యాన్సులతో నడుమూపుతూ అట్లా చేస్తున్నారు కదా, మీకేం బాధ అనిపిస్తుందా ఎప్పుడైనా? పరమ చండాలమైన బాధ వేస్తుంది అసలు. ఐ డోంట్ నో ఎనీబడి హ్యాస్ ఎవరికి వీళ్ళకి రైట్లు ఇచ్చారో నాకు అర్థం కాదండి నిజంగా. కొన్ని పాటలు అలా వదిలేయాలి, మర్యాద ఉంటుంది. అది తీసుకొచ్చి దానికి వేరే వేరే హంగులన్నీ చేసి, ఎందుకంటే ఒక పాట సందర్భానికి కొంతమంది మహానుభావులు కలిసి దాన్ని ఒక అద్భుతంగా ఒక షేప్ చేసిన తర్వాత దానికి ఏ కీలుగా ఆ కాలు విరిచేసి దానికి వేరే విధంగా చేస్తాం, తల వెనక్కు తిప్పుతాం, పాడించి చాలా ఎవరన్నా పాడొచ్చండి, పాడడం తప్పలేదు. ఇప్పుడు అదే పాటల్ని ఇప్పుడు నాకు ఘంటసాల గారి పాటలు రీప్రజెంట్ చేయాలని ఉంటుంది అనుకోండి, నేను బహుశా చేస్తానేమో కూడా తొందరలో. ఆయన పాడిన ఆణిముత్యాలు అన్నీ ఆణిముత్యాలే, అందులో కొన్ని పాటలు తీసుకుని ఒక ఆల్బమ్ చేయాలని ఉంది.
చేస్తున్నప్పుడు నేను అదే ఆర్కెస్ట్రేషన్ ఆయన ఎలా పాడారో గాత్రం గురించి కాదండి, అధిక ప్రసంగం చేయకుండా ఇది ఎలా ఉందో మెలడీ అలాగే ప్రజెంట్ చేయాలి, ఆర్కెస్ట్రేషన్ కూడా అలాగే ఉండాలి, ఓ రిథమ్ ఎక్కడ కట్ చేస్తే ఎక్కడ ఉండాలి, అది రీప్రజెంట్ చేయడం అంటారు. గొంతు మారితే తప్పలేదంటారు. అంతే. కానీ రీమిక్స్ చేసి దానికి ఉన్నటువంటి పద్ధతినే మార్చేసేసి మామూలు పాటను కూడా డాన్సులకు ఉపయోగించుకోవాలని చేస్తే అది అంకచండాలంగా ఉంటుంది తప్ప అది ఐఎమ్ వెరీ మచ్ అగెయిన్స్ట్ ఫర్ రీమిక్సెస్ అండ్ ఐ డోంట్. అందులో కొన్ని పాటలు వినగానే మనకు ఒక సందర్భం, ఒక దృశ్యం అని గుర్తుకొస్తాయి. అసలు ఈ డాన్స్ ప్రక్రియ ఏంటండి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని పాటలకి ఒక 40 మంది చుట్టూరు చేరి, సినిమాలలోనూ వచ్చింది ఎలాగో, అది తప్పట్లేదు. ఒక హీరోయిన్లు చాలా రహస్యంగా చాలా అందమైన మాటలు చెప్పుకుందామని ఒక లొకేషన్కి వెళ్తే 40 మంది వాళ్ళకి ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇదేదైనా అడిగితే స్క్రీన్ అంతా నిండినట్టు ఉండాలి కదా అంటారు, మిగతా వస్తువులన్నీ స్క్రీన్లో ఉండేవే కావా. దీంట్లో ఒకటే సంతోషకరమైన విషయం ఏంటంటే పాపం ఎప్పుడో కానీ లేనటువంటి గ్రూప్ డాన్సర్స్కి వర్క్ బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో ఇక్కడ ఎవరికి ఏం తెలియదండి. ఇష్టం వచ్చినట్టు వాడు చేశాడు కాబట్టి మనం చేద్దామని ఒక గొర్రెదాటుడు వ్యవహారంతో. అలాగే ఈ నార్త్లో తీసుకుంటే పెద్ద పెద్ద హీరోలందరూ కూడా డాన్సులు చేస్తున్నారు ఫంక్షన్లలో కానీ, లేకపోతే వీటిని వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు. చిన్న చితక కార్యక్రమాలు జరిగినా దాంట్లో ఒక 40 మంది డాన్సులు రావడం, ఆ వేదికను బద్దలు చేయడం జరుగుతుంది. సంభవం మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే మ్యూజికల్గా ఉండాలి నా దృష్టిలో. అది దట్ ఈస్ మై ఒపీనియన్. మీ వృత్తికి సంబంధించి మీ శ్రీమతి గారి సహకారం ఎలా ఉంటుంది? తనకు సంగీతానికి చాలా దూరం అండి, విని ఆనందిస్తుంది తప్ప తను పాడేటటువంటి కానే కాదు. ఏ గృహిణైనా భర్తతో ఎలా కోఆపరేట్ చేయాలో నా భార్య కూడా అలాగే కోఆపరేట్ చేస్తుంది. కానీ ఇప్పటికంటే కూడా పెళ్ళైన కొత్తలో నేను ఆమెను బాగా యాతన పెట్టాను. ఎందుకంటే చాలా బిజీగా ఉన్న రోజుల్లో నేను వెన్ ఐ వాజ్ మ్యారీడ్, నాకు 23 సంవత్సరాలు, మా ఆవిడకి హార్డ్లీ 16 సంవత్సరాలు. అప్పుడు మా పిల్లలు పుట్టి పెరగడం నేను చూడలేదండి, వాళ్ళు ఎదగడం నేను చూడలేదు. ఎందుకంటే రోజుకు 7-8 పాటలు పాడేవాడిని, అన్ని భాషల్లో పాడేవాడిని, ప్రోగ్రామ్స్ కోసం విపరీతంగా తిరిగేవాడిని. సో తను మా పిల్లల్ని తీసుకొచ్చిన పద్ధతిలో నేను ఆ పద్ధతిని చూసి ఈర్ష్యపడుతుంటాను. ఎందుకంటే ఆ వర్క్లో నేను ఇన్వాల్వ్ కాలేకపోయాను, పిల్లలతో నేను ఎక్కువ టైం గడపలేకపోయాననే దుగ్ధ నాకు ఉంటుంది. సో ఒక గృహిణిగా ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్కి ఎంత కోఆపరేషన్ ఇవ్వాలో తను అదే ఇస్తుంది. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది, షీఈ్ హౌస్ వైఫ్. అతను పాడుతుంది, అడపదడప సినిమాల్లో పాడింది, ఎక్కువగా తమిళంలో పాడింది. ప్రేమికుల్లో కూడా పాడింది. ప్రేమికుల్లో పాడింది, తమిళంలో ఎక్కువ పాడింది. తర్వాత మా అబ్బాయి రెండోవాడు చరణ్, వాడు బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు కానీ ఇప్పుడు టోటల్గా సినిమాల్లోనే ఉంటున్నాడు, అడపదడప పాటలు పాడుతున్నాడు. ఇప్పుడు నిర్మాతగా యాక్ట్ చేశాడు, తమిళంలో యాక్ట్ చేశాడు, కన్నడంలో యాక్ట్ చేశాడు, తెలుగులో కూడా ఒక సినిమాలో ఏదో క్యామియో రోల్ చేశాడు. ఇప్పుడు నిర్మాతగా మారి తమిళంలో సినిమాలు తీస్తున్నాడు అనమాట. ఇది సూక్ష్మంగా ఇది నా ఫ్యామిలీకి సంబంధించింది. మీ గంధర్వ గాత్రం నుంచి ఒక చిన్న పాట మాకోసం. ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లియలు తప్ప, గరిక పువ్వులు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలో తులదాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు అండి ఇంతకంటే నేను వేరే విధంగా కృతజ్ఞత చెప్పుకోలేదు. బాలసుబ్రహ్మణ్యం అనే ఒక ఎంటిటీ ఈరోజు ఒక స్థాయిలో ఉన్నది అంటే దానికి కారణం ఎంతోమంది ఉన్నారు. ముందు నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నన్ను గుర్తించిన మహానుభావుడు కోదండపాణి, అద్భుతమైన పాటలు రాసిన వాళ్ళు, మ్యూజిషియన్స్, నా పాటకు ప్రాణప్రతిష్ఠ చేసిన నటీనటులు, నా దర్శకులు, నా నిర్మాతలు, నా స్నేహితులు, వీళ్ళందరూ విని ఈరోజు కూడా నన్ను ఆశీర్వదిస్తున్న కోట్లాది మంది అభిమానులు, అన్ని భాషల వాళ్ళు. సో వీళ్ళందరూ కలిసి ఒక ఎంటిటీ, బాలసుబ్రహ్మణ్య ఎంటిటీని తయారు చేశారు. సో నేను ముఖ్యంగా ఇలాంటి ఇంటర్వ్యూలలో కొత్తగా ప్రతిసారి చెప్పేది ఏం లేకపోయినా స్వార్థానికి ఉపయోగించుకుంటాను. వీళ్ళు ప్రతి వాళ్ళ ఇండ్లకు వెళ్ళి నేను న్యాయంగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తున వేసుకొని నన్ను పోషించినందుకు ధన్యవాదాలని చెప్పాలి.
అది కుదిరే పని కాదు, ఈ జన్మ చాలదు. కాబట్టి ఈ మాధ్యమం ప్రతి వాళ్ళ ఇంటికి చేరుతుంది. కాబట్టి అందరికీ చేతులు జోడించి నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత వాల్యూ ఉందో, నాకు అవకాశం ఇచ్చిన నా గురువుకి ఎంత విలువ ఉందో, నన్ను పోషిస్తున్న ఈ పరిశ్రమకు ఎంత విలువ ఉందో, నన్ను విని పెంచుతున్నటువంటి ఈ జనాలకు కూడా అంత విలువ ఉన్నది. వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళకు నన్ను మళ్ళీ దగ్గరగా తీసుకొచ్చినటువంటి తేజ టీవీకి, మీకు నేను ధన్యవాదాలు మరీ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా గెస్ట్ అవర్కి వచ్చి మీ భావాలు, అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి గెస్ట్ అవర్. రేపటి గెస్ట్ అవర్లో మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Furniture courtesy, Furniture World, Secunderabad.